రిజర్వేషన్లు కావాలని ఉమ్మడి రాష్ట్రంలో కానీ అదేవిధంగా అన్ని కేసుల్లో కూడా మాదిగల పిల్లలు మాదిగల జీవితాలు కూడా చాలా వరకు నాశనమైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ 4 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి 22,000 ఉద్యోగాలు పై మాటనే మాదిగలు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేసిన దానివల్ల మళ్ళా యథాప్రకారంగా ఈ మాదిగలు వెనకబడిపోయిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో 5 మంది బెంచీలతో ఈ కేసు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు అదే 5 మంది బెంచీలో ఈరోజు సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చని ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 5 మంది వీళ్ళు 5 మంది వాళ్ళు 5 మంది వల్ల మళ్ళీ 7 మంది ఉండే మెంబర్లే జడ్జికి పంపించడం జరిగింది. అదే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదనలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ కూడా పెట్టకుండా మాదిగలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలకు ఓట్లు ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. మాదిగలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగల ఓట్లు ఎందుకు ఇవ్వాలా? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా బాధ్యతలు విజయసాయిరెడ్డి తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదని 2 సార్లు మేము విజయసాయిరెడ్డి గారిని కలవటం కూడా జరిగింది. కానీ ఆయన విజయసాయిరెడ్డి గారు కిండలుగా నువ్వే మాదిగల సమస్య అని నెల్లూరు జిల్లాలో మాదిగల్ని కించపరిచిన విధంగా ఆ రోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అందువల్ల విజయసాయిరెడ్డి గారికి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మేము ఏ పార్టీకి మద్దతు కాదు, కానీ ఎస్సీ వర్గీకరణకి మాదిగలకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ఇచ్చే ప్రాధాన్యతకే మాదిగలు ఓట్లు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఇప్పుడైనా చెప్పానండి. మాదిగలం కూడా మేము కూడా వైసీపీ పార్టీకి కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు నెల్లూరు జిల్లాలో అందరూ కూడా మాకు సహకరించిన నాయకులు కూడా ఉన్నారు. ఎందువల్లంటే నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అప్పట్లో మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ లెటర్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేయాలనే బాధ్యతగా మేము అందరం ఈ లెటర్లు తీసుకొని విజయసాయిరెడ్డి గారిని కలవడం కూడా జరిగింది. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడం కూడా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా మాదిగల్ని కిండలపరిచిన విజయసాయిరెడ్డికి మాదిగలు ఓట్లు వేయకూడదని మేము సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అందువలన ఈరోజు మాదిగలకి ఒక రాజకీయ ప్రాధాన్యత లేకుండా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదు, మాదిగలకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక పోరాటాలు చేసి అన్ని మాదిగ సంఘాలను కలుపుకొని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలో ఉండే మాదిగలను కలుపుకొని పోరాటం చేస్తే ఈరోజు కూడా మాదిగలకి కనీసం ఒక చిన్న డైరెక్టర్ పదవి కూడా ఇచ్చిన సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్న పార్టీలకే ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండే పార్టీలకు కూడా మాదిగలందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో కూడా అందరి నాయకులు కూడా నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని సందర్భాలు కూడా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కానీ రాష్ట్ర పార్టీ నిర్ణయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు 29 నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు మాదిగలకు ఇచ్చే చేతుల సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఎన్డీఏ కూటమి తరఫున 15 సీట్లు మాదిగలకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది ఇప్పుడు ఈరోజు మాదిగలు చేసిన మేలు
మాదిగలు చేసిన మేలుకే ఆ పార్టీకే మాదిగలు మద్దతు ఉంటారు. కానీ ఎవరో మా వ్యక్తిగత స్వార్థాల కోసం, మా సొంత ప్రయోజనాల కోసం ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. మాదిగల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మాదిగల సమస్యలు తీర్చిన పార్టీలకు కూడా మాదిగలందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు మేము అనేక విధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎస్సీ కమిషన్ జస్టిస్ మొన్న ఏర్పడిన కాడి నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగలకు ఇవ్వాలి. అదేవిధంగా ఎస్సీ కమిషన్ మాదిగ పాలెంలో ఎక్కడ కూడా అన్యాయం జరిగేది ఒక మాదిగ పాలెంలోనే. అందువలన ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగలకు ఇవ్వాలని అనేక దఫాలుగా పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వానికి సీమ గుర్తున్నట్టు కూడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాదిగలు ఒక ఓటు బ్యాంకు అనేది చూస్తున్నాయి తప్ప ఈరోజు ఈ ప్రభుత్వాలు మాదిగలను ఎక్కడ కూడా మాదిగల ఆత్మాభిమానాన్ని ఎక్కడ కూడా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మాదిగల్ని కించపరిచే విధంగా చూస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు మాదిగలు రాబోయే ఎలక్షన్లో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి మాదిగ సామాజిక వర్గానికి ఏ పార్టీ మేలు చేస్తుందో, నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి మాదిగలు మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క ఆయనకే ఎమ్మెల్సీ సీటు సామాజిక వర్గంలోనే ఒకే క్యాండిడేట్కి ఇచ్చి ఈరోజు మాదిగల్ని చాలా ఘోరంగా అవమానించిన పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగలందరం కూడా ఈరోజు దీంతో కాదు, మాదిగ మహిళలతో, మాదిగల యువకులతో, మాదిగల పొదుపు లక్ష్మి లీడర్లతో, మాదిగ సంఘ బాంధవ అధ్యక్షులతో, అదేవిధంగా మాదిగల మహిళా ఆర్పీలతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి మాదిగ ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా సమావేశం ఏర్పాటు చేసి మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము గ్రామాన్ని విమర్శించి ప్రతి ఒక్క మాదిగ పాలెంలో మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు మాదిగలకు అన్నిటికన్నా కూడా ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరిక. ఆ చిరకాల కోరిక తీర్చుకోవడానికే మనం ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెస్తేనే ఎస్సీ వర్గీకరణ మనకి న్యాయం జరుగుతుందని, అందువలన ఈ నిర్ణయం తీసుకొని మేము జిల్లాలో ఉండే మాదిగలందరితో కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ అభ్యర్థి కూడా వస్తుంది విజయవాడ ఇస్తాను. ఆనందంగా ఉన్నట్టుంది, మీకు ఆనందంగా ఉన్నట్టుంది, మీకే ఆనందం.